వాళ్ళు పైనుంచి ఏం చేయలేక వాళ్ళ మిసైల్స్ వాళ్ళ డ్రోన్స్ వర్క్ కాకపోవడం తోటి సామాన్యమైనటువంటి ప్రజలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బౌండరీస్ మీద ఉన్న ప్రజల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇదే వాళ్ళ ఆలోచన. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ స్థావరాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉగ్ర చర్యలు ఎక్కడైతే మొదలు పెడుతుర్రో, ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ చేస్తారో వాటి మీదనే మనం టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం కేవలం సామాన్యుల్నే దొరికించుకుంటారు, ఎందుకంటే వేరే టార్గెట్స్ వాళ్ళకి పనిచేస్తలేవు కాబట్టి. సో ఈ ఉగ్రవాది చర్య అనేది క్లియర్ గా విజిబుల్ అవుతుంది, వాళ్ళు చెప్పుకోనికి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మీకు ఈ రోజు తెలవాల్సింది ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ 25వ తారీఖు నాడు, అప్పటికే జరిగింది 22వ తారీఖు సందర్భం, 25వ తారీఖు నాడు మొట్టమొదటిసారి IMF వాళ్ళు పాకిస్తాన్ కి $7 బిలియన్ లోన్ శాంక్షన్ చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మీద చర్చ జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే ఖండించింది బయటకు వచ్చి. IMF ఎట్టి పరిస్థితుల పాకిస్తాన్ కి నిధులు సమకూర్చొద్దు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డెవలప్మెంట్ కి ఇచ్చే ఫండ్, పాకిస్తాన్ కేవలం ఈ డబ్బును తీసుకొని ఉగ్ర చర్యలకు పాల్పడి పక్కన దేశాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడో దేశాలలో ఉగ్రవాదం ఈ రోజు నడుస్తుంటే ఆ ఉగ్రవాదులందరినీ ట్రైనింగ్ క్యాంపులు మాత్రమే చేస్తున్నటువంటి పాకిస్తాన్ $7 బిలియన్ లోన్ అనేది చాలా పెద్ద విషయం. దీన్ని ఇమీడియట్ గా మనం చేయాలని మా జయరాం రమేష్ గారు ఆ రోజే ఇమీడియట్ గా ఒక ట్వీట్ కూడా పెట్టిర్రు. ప్రభుత్వాన్ని కూడా దాన్ని IMF తో చర్చలు చేయాలని ఆ రోజు చెప్పారు.